నమో వెంకటేశాయ. ఆంటీ ఏంటి టీ రెడీయా? తాగుతున్నాయి. టాటా టీయేనా? కాదు, బాటా టీ. లోటాలో పోసించు, పూజ చేసుకుని వస్తా. ఆహా, హారతి కళ్ళకెత్తుకో. ఇది ఇంట్లో అద్దుకున్న పాపానికి టీలు టిఫిన్లు సప్లై చేయలేక వస్తున్నాను అనుకో. నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కాలున్నారని మోజుపడి ఇల్లు తీసుకున్నావు. అది ఎట్లాంటోడని నాకేం తెలుసు. అయినా పొద్దున్నే పూజ చేస్తాడు. దేనికి? గొడ్డలికి. టీ ఇస్తారా? ఇదిగోండి టీ. చాలా వేడిగా ఉంది. నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్. ఇది అన్యాయమే. ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు, ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టనంటావు. ఇలా అయితే నేను అడిగి దగ్గర టిఫిన్ తినేస్తా. ఏంటి అంత దమ్ముందా? టిఫిన్ తినడానికి దమ్ము ఎందుకే? జేబులో డబ్బు ఉంటే చాలు. డబ్బుల్లో పైసా తగ్గిందా? పీక కోస్తా. రాత్రి 6 నుంచి పొద్దున్న 6 దాకా నా అరుగు అద్దెకిచ్చాను. ఇప్పుడు 8 గంటలైంది. 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా. నా అరుగు అరిగిపోయింది. నాతో పెట్టుకుంటావరా? ఏంటండి అమ్మ దొంగ ఎదవా. అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే. ఏదో సిగరెట్ పెట్టి కక్కుర్తి పడ్డాం మనం. ఏంటయ్యా ఇది? ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ లా కనబడుతుంది. లోపలికి వెళ్ళి చొక్క దొరుకో. ఎదో ఎక్స్పోజ్ నువ్వు లేడీ చచ్చిపోతున్నాను బాడీ చూడలేక. చెరకోటికి రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నావా? పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్సకాలాడిందని అలా ఉన్నాడు పని. ఇవన్నీ రోజు ఉండే గొడవే కదా. కూర్చో, కూలో చెప్తాను. ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు? ఏమున్నాయి? నీ ఫోటో చూపించాను, నీ రేంజ్ ఏంటో చెప్పాను. అమ్మాయి ఐశ్వర్యరాయ్ కాకపోయినా కల్పనారాయ్ లాగా మాత్రం ఉండదు. సాంప్రదాయం కుటుంబం. ఓకే, కాకపోతే నువ్వు అడిగిన 4 లక్షలు కట్టిన వాళ్ళు ఇచ్చుకోలేదు. ఏమాత్రం ఇస్తారేంటి? ఏమాత్రం ఇచ్చుకుంటారు? ఓ 1000 పదార్లు ఇచ్చుకుంటారు. సింహాద్రి మనవడు శేషాద్రికి 1000 పదార్లు కట్టమా? చంపేస్తాను. అయితే నో అంటావు. ఓసారి ఆ చెట్టు చూడు, ఎలా ఉంది? 3 వారిపోయింది. అలా అయిపోతే నీ బతుకు లేట్ చేస్తే. నువ్వు ఇలాంటి ఏదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను. ఏంటది? ఆ బిల్డింగ్ చూడు. చూసావు కదా, దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా. ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా. అంటే 4 నుండి 5 లక్షలు చేసేస్తావు అన్నమాట. అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే 2 లక్షలు అవుతుంది. అవును, కష్టపడి 1 లక్ష రూపాయలు దాచా. ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మోడికి అప్పు ఇప్పించామనుకో, ఆ ఫ్లోర్ అయిపోతుంది. అదంత పని. వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు. వెళ్దాం. కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి. కారు ఎందుకు? ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి. ఓహో, ఎంత అవుతుంది కార్కి? 2000 అవుతుంది. అయ్యో, ప్రస్తుతానికి 500 ఉంది. కట్నం అన్నట్టు. ఏంటి కొనుక్కున్నా? ఏం లేదు, నువ్వు చాలా మంచోడివి, అడగలిచ్చావు కదా. నా గురించి నాకు తెలిసిన నువ్వు వెళ్ళరావా? అలాగే, శీఘ్రమేవ పైప్ లోరు ప్రాప్తులస్తు. వస్తారు మరి. రోలింగ్ సార్. కట్ కట్ రఘు, కట్ కట్. అబ్బయ్యా రఘు, లేవయ్యా. ఏంటండి? బయట ప్రొడ్యూసర్ గారు నీ కోసం వెయిటింగ్ చేస్తావులా? మార్నింగ్ డ్రీమ్ పవర్ ఎక్కువ అంటే ఏమనుకున్నా. ఏంటి నా సామాన్లు ఇక్కడ ఉన్నాయి? ప్రొడ్యూసర్ వచ్చారన్నారు. 6 నెలల నుండి నిన్ను రెంట్ అడిగి అడిగి విసిగిపోయే ఆఖరికి నిన్ను ఈ విధంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ఒక్కరోజు ఆగండి, మీ రెంట్ మొత్తం ఇచ్చేస్తాను. ఇట్టా వాయిదాలు పెట్టుకుంటా పోతే నా బతుకు తెల్లారనట్టే. నువ్వు సర్దుకో. ఏమండి రాజారావు గారు, మీ పేరులోనే రాజరికం ఉంది. మీరు ఇలా చేయడం ఏం బాలేదండి. అద్దంలో చూసుకుంటా ఇట్టా మీసాలు తిప్పి తిప్పే 5 ఇళ్ళు అమ్మేసినాను. ఇంకా నీ కాళ్ళు అట్టుకుంటా వెళ్ళిపోరా బాబు. ఒక డైనమిక్ డైరెక్టర్ గా ఆశ్రయానికి అదృష్టాన్ని కోల్పోతున్నావు. ఏం చేస్తాం, బ్యాడ్ టైం నీకు బొమ్మదైతే. స్వామి, స్టార్ డైరెక్టర్ అవడానికి ఓ స్టార్ ను ప్రొడ్యూసర్ చూపించు. అలాగే రెంట్ అంటే ఎలర్జీ ఫీల్ అయ్యి ఓనర్ కూడా చూపించు ప్లీజ్. తాగండమ్మా, తాగండి, బాగా పోయండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానరు. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదో అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు, పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్.
కిచెన్, మ్మ్. ఇది బాత్రూమ్. ఆహా. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్, అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఇలా ఆ, వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాం. అర్థమైంది చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కల నేను తీసి బయట పడేస్తాను మేడం. ఆ ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి. ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. ఆ కన్యా, ఆ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ ఓనర్ కి ముడతలు పోగొట్టా. ఆ. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు. చూడు. హలో రే బావా, మీ కాఫీ డే దగ్గర ఉన్నాను. ఓకే రా, వెంటనే వచ్చాయి. బాబు ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం ఉండదు. ధర్మం చేయండి బాబు. అన్నా నేను డబ్బులు ఇస్తాను, టీవీ. హాయ్ డైరెక్టర్. హాయ్ చంటి. ఏంట్రా బోర్ కొట్టి స్టోరీ ఆలోచిస్తున్నావా? అదేం కాదురా, ఏ ప్యాలెస్ కొందామని తింటున్నా. ఏంట్రా మళ్ళీ నగరబాటు ప్రోగ్రామా? 19సారి విజయవంతంగా రోడ్డును పడ్డాను రా. రాబోయే కాలంలో రామ్ గోపాల్ వర్మవి నువ్వు రోడ్డున పడ్డావా? నేను కాక ఇంకెవరు పడతారా? అప్పుడే డైరెక్టర్, ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ. సరే ఇప్పుడే నాతో ఉండుదని రారా. నువ్వే మీ అన్నయ్య వాళ్ళతో ఉంటున్నావు, మళ్ళీ నేను కూడా వద్దురా. సరే గాని నువ్వేమనుకోకపోతే నేను మాట చెప్తాను రా. ఓకేరా, క్లోజ్ ఫ్రెండ్ కదా, చెప్పరా. నాతో పాటు నువ్వు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేద్దు గానీ. సినిమా బడ్జెట్ లోనే కాదురా, నా బ్రతుకులో కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు. నువ్వు డైరెక్టర్ అయితే అందరికంటే ముందు సంతోషించేది నేనే కదరా. నువ్వు ఎవరితో గొడవ పడవు కదా. మరి మీ వానర్ ఎంత సడన్ గా రూమ్ ఎందుకు ఖాళీ చేయించాడ్రా? సడన్ గా ఏం కాదురా, 6 months నుంచి నేను రూమ్ రెంట్ కట్టలేదు. ఓ అదన్నమాట సంగతి. ప్రాబ్లమ్స్ ని మనసులో దాచుకోవడం నీకు అలవాటేగా. ఈ డబ్బులు ఇచ్చేసి మంచి రూమ్ తీసుకోరా. సరిత. హాయ్ సరు. చంటి, నేను షూటింగ్ వెళ్తున్నాను. అలాగే. ఓకే బాయ్. ఎట్రా, నీ లవ్ ఎంత వరకు వచ్చింది? ఇంకా సోలో సాంగ్ లోనే ఉందిరా, డ్యూయట్ సాంగ్ లోకి పోలేదు. ఇష్టమైన విధంగా బతకాలి అంటే కష్టపడాలిరా. ఇలాగా సిటీలో టాయిలెట్స్ కనిపించినట్టు టూలెట్స్ కనిపించడం మానేసి. అమ్మయ్య, ఇక్కడ టాయిలెట్ ఉంది. చూడడానికి కాస్ట్లీ గుంపలో ఉంది, మనకి ఇస్తారో లేదో. ఎవరు? టూలెట్ బోర్డ్ చూశాను. బ్యాచులరా? అవునండి. బ్యాచులర్ కి మా ఇంట్లో పెళ్ళైన ఆడపిల్ల ఉంది. పెళ్ళేనమ్మాయ? ఎవరు? నా పెళ్ళం. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా పెళ్ళం అలాంటిదే. హలో, ఏంట్రా ఇంకా ల్యాబ్ లోనే ఉన్నా? తొందర రారా బాబు, ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. సార్ పంచమి లైన్ లో ఉంది. ఆడుతోరా? ఏమ్మా పంచమి, నేను మేనేజర్ శేఖర్నే. నేను ఇంకా బయలుదేరలేదా? అది హీరోయిన్ 7 గంటల కాల్ షీట్ అంటే మీరు బయలుదేరపడం ఏంటనే ఇంత కటింగ్? ఇక్కడ షూటింగ్ ఎవరు చేస్తారమ్మా? నిన్నటి దాకా నువ్వేంటో మర్చిపోయావా? అక్కడ ఇక్కడ క్యారెక్టర్లు అక్కడ తిరిగావు. ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తే కారు అడుగుతావా? చార్మి కన్నా ఒక అంకి ఎక్కువ వేసుకోగానే చార్మి కన్నా సూపర్ అనుకున్నావా? మూసుకొని ఆటో ఎక్కరా. ఏంటి బాబాయ్ బిజీయా? మామూలుగానే. ఏంటి సినిమా కష్టాలా? ఏం లేదు బాబాయ్, ఏదైనా రూమ్ ఖాళీగా ఉందామనని. రూమ్ కావాలా? చూడు రఘు, డబ్బులు కావాలా? హెల్ప్ చేస్తా. సినిమా కావాలా? ఇప్పిస్తా. అంతేగాని రూమ్ మాత్రం నన్ను అడక బాబు. సరే బాబాయ్, నా తిప్పలేదు, నేను పడతాను, వస్తానే. డైరెక్టర్ కావాలంటే టాలెంట్ కావాలి, దాన్ని ప్రూవ్ చేయాలంటే తిరగటానికి, ఆకలిస్తే తినడానికి డబ్బు కావాలి. అది కాసేపు పక్కన పెడితే అర్జెంటుగా మనకు రూమ్ కావాలి. మల్లెపూలు, కనకాంబరాలు, చామంతిలే. ఇదిగో పూలబాయ్. సిటీలో విమానాలు పైనుంచి కిందకు దిగుతూ ఏ బిల్డింగ్ అయినా గుద్దేస్తే అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అబ్బా! ఏయ్, కళ్ళు కనిపించట్లా? నీకా? నీకేనా సచ్చినోడా? బుద్ధిందే కాక నన్నే తిడతావా? ఏంటి, నేను గుద్దానా? నాకు బాగా తెలుసులే. అందమైంది కనపడితే చాలు ఏదో విధంగా రాసుకెళ్తారు. ఎవరికి తెలియదు మీ వేషాలు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నిన్ను గుద్దిన వాళ్ళతో నన్ను కంపేర్ చేయకు. చూడు, నీ అటెంప్టింగ్ కి భలే నా లగేజ్ పరిస్థితి. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ప్లాన్ ప్రకారం గుద్ది చేసి ఎంజాయ్ చేసి
రివర్స్ లో టెంప్ చేశానంటావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పెద్ద స్టైల్ కొడుతున్నావు. నువ్వేమైనా పోకిరి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావా? దీని కుదరడానికి మహేష్ బాబు కావాలి, డౌట్ లేదు. దీని మెదడు జారిపోయి ఉంటుంది. హలో సార్. ఏంటి సార్, ఇక్కడ ఏమన్నా మెంటల్ హాస్పిటల్ దగ్గరలో ఉందా? నాకేం తెలుసు? నేను ఇప్పుడే చంద్రబాబు నుంచి పడవలో దిగా. రాత్రి ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చి నన్ను కలవమని మా పిల్లికి చెప్పాలంట. అందుకే కలవడానికి అమెరికాకి నడుచుకుంటూ వెడుతున్నా. బ్రదర్ ఏమో పిచ్చాడు. వాడిని ఏమన్నా నువ్వు ఖర్చావా? ఏయ్, తిక్క తిక్కగా ఉందా? ఓవర్ చేస్తున్నావు. పక్క దీని అమ్మ అబ్బా కొలెస్ట్రాల్ బాగానే సప్లై చేసి ఉంటుంది దీనికి. చూడు, ఇలా కనపడిన నల్ల గుద్దాయి. అందరూ నాలా ఉండరు. ఎవడో ఒకడు ఎప్పుడో లేపుకెళ్ళిపోతాడు. నీ దారి నువ్వెళ్ళు, నా దారి నేను పోతా. ఆటో. అది నువ్వు చెప్పాలేంట్రా? గొట్టం. నన్ను కొట్టమంటావా? చెప్పండి. పోరా డొక్కుబండి. ఇలా బురదమండి. ఈ ఫింగర్ దాన్ని ఎవడు చేసుకుంటాడు కానీ ప్రతిరోజు పండుగ. ఏయ్ దున్నపోతు, ఏంట్రా గొణుకుతున్నావు? అదేంటే నన్ను మీ ఆయనతో పోలుస్తున్నావు? రేయ్, నీకు ధైర్యం ఉంటే ఆగురా, నీ పని చెప్తాను. పాత ఓల్డ్ బంక్ సీసాలు కొంటా. పాత ఏమన్నా గురుగారు హాయ్. టైం ఎంత అయిందండి? 11 అయింది. పొద్దున్న అడిగితేనేమో ఒకడేమో 8 అన్నాడు, ఈడు 11 అన్నాడు. ఒకరికొకరికి పొంతం లేదండి. పొద్దున్న లేచి ఎవడు మొక్క చూసాము, మంచి బేరం తగలకపోదా. పాత ఓల్డ్ బంక్ సీసాలు కొంటా. ఏయ్, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? మా ఆవిడ కంటే అందంగా ఉంది. మనకి సీసాలు తప్ప అమ్మాయిని చూసి అలవాట్లేదండి. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? మందు కొడితే కదా తిమ్మి ఉండేదా? హాయ్ బాబాయ్, నాకేం తెలియదండి. సీసాలు తప్ప అమ్మాయిని చూడలేదండి. పొద్దున్నే లేచిన మొక్క నేనే చూసుకుని అందుకే బతికిపోయాను. గుడ్. లేపండి. ఏం లేదు సార్, వాడు మిమ్మల్ని పొడవబోయాడు. ఈలోపు జనం నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయిని పొడి చేశాడు. ఆ అమ్మాయి చనిపోయింది. ఏంటి ఏదో షూటింగ్ లో ఉంది. అమ్మాయి రెడీ అయిందా? ఈ క్యారెక్టర్ కోసం మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి రాలేదు సార్. ఛే, నీ ప్లానింగ్ ఏం బాలేదు. ఇలా అయితే డైరెక్ట్ ఎప్పుడు అవుతావు? సారీ సార్. సారీ అంటే కుదరదు. త్వరగా వెళ్ళి తీసుకురా. కెమెరా తీసుకురామ్మా, త్వరగా తీసుకురా. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావమ్మా? అమ్మో, నా వల్ల కాదు. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? వెళ్ళమ్మా, వెళ్ళు. ఏం కాదు. సార్, షీజ్ ఓకే. ఈవిడ మీరు వెళ్ళండి అమ్మా. ఈ అమ్మాయికి తక్కువ, ఆంటీకి ఎక్కువ. వెళ్ళి మంచి అమ్మాయిని తీసుకురా. ప్రొడక్షన్ మేనేజర్ ని పిలవయ్యా. గర్ల్స్, ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా? అమ్మో, నా వల్ల కాదు. నా వల్ల కాదు. నువ్వు చేస్తావా? అమ్మో, భయం. డబ్బులు ఇస్తాం. నువ్వు చేస్తావా? అమ్మో, నేను చేయను. మేడం, ఓ చిన్న వేషం ఉంది, చేస్తారా? ప్లీజ్ మేడం. అమ్మో, వేషాలు గిషాలు నాకు రావండి. వేషం అంటే పెద్ద వేషం ఏం కాదు, చిన్నదే. జస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి అడ్డంగా నిలబడితే చాలు. పొడుస్తాడంతే. నన్ను పొడుస్తారా? అయ్య బాబు, పొడవడం అంటే నిజంగా పొడవడు. ఉత్తినే చుట్టూ మేమంతా లేవు. ప్లీజ్, నువ్వు చేయకపోతే నా జాబ్ పోతుంది. నువ్వు ఊరికనే చేయద్దు, డబ్బులు ఇప్పిస్తా. డబ్బులు ఇస్తారా? 2000. 2000? పోనీ 3000 తీసుకో. 3000? సరే, ఇంకేం మాట్లాడుకు. 5000 తీసుకో. వచ్చి. సార్, అమ్మాయి ఓకే కదా? ఈ అమ్మాయ పర్లేదు, బాగానే ఉంది. ఇదే డ్రెస్ ఉంచమంటారా? డ్రెస్ కూడా ఓకే. మేకప్ చేయించండి. ఓకే సార్, పద. ఏం కాదా అక్క? నువ్వేం భయపడకు, మేమున్నాం కదా. అలా కాదక్క, ఈ లైట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. కూల్ డౌన్, డోంట్ వరీ. కెమెరా ఓకే. రెడీ? బాబు, నీకు చెప్పింది గుర్తుందిగా? ఆ అమ్మాయి రాగానే పొడి చేయాలి. సార్, అర్థమైందా? అమ్మాయి రెడీ సార్. గుడ్. యాక్షన్ చెప్పా? చెప్పాను సార్. నువ్వు ఇటు వచ్చి వెళ్ళక నిల్చోమ్మా. నిలబడు. సార్, మీరు రెడీ కదా? యాక్షన్. వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మా. గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అక్క. నీకు ఇదివరకే యాక్టింగ్ తెలుసా? లేదక్క. టైంకి వచ్చి నాకు హెల్ప్ చేసావు. ఈ డబ్బు ఉంచు. థ్యాంక్స్. ఇప్పుడు హ్యాపీయేనా? అక్క, ఈ బట్టలు. కాస్ట్యూమ్, ఒక డ్రెస్ తీసుకురా. ఏమికివ్వు. థ్యాంక్స్. ఇది నా విజిటింగ్ కార్డ్. దీంట్లోనే అడ్రస్ ఉంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు. ఓకేనా? బాయ్. అలాగే. ఆల్ ద బెస్ట్. ఓకే.